ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు అంటే ఇంతకుముందు నా హస్బెండ్ నా దాని గురించి రివీల్ చేయలేదు కదా, అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పలేదు. ఈరోజు కొన్ని విషయాలు అంటే ప్రపంచం కోసం మంచి కోసం చెప్పాలి అనుకుంటున్నాను, చెప్దామనుకుంటున్నాను. నాకు రీడింగ్స్లో వచ్చిన దాన్ని బట్టే అయితే నాకు యూనివర్స్ కనెక్ట్ అయిన కాంచి ఎవ్రీడే రీడింగ్స్ వస్తాయి. నేను ఏదైనా మాట్లాడినా ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా యూనివర్స్కి నేను అంటే మనుషులతో ఎలా మాట్లాడతానో అలా మాట్లాడతాను. నాకు నైట్ కల్లా అంటే మార్నింగ్ నేను చెప్తే నైట్ కల్లా నెక్స్ట్ డే కల్లా రీడింగ్స్ వస్తాయి. అయితే మా హస్బెండ్ ఎవరో ఇది రిటైర్డ్ జడ్జి గారికి ఈ వీడియో అండి. ఒకటి సార్, మీ చదువుకి నా నమస్కారము. ఎందుకంటే జడ్జి పొజిషన్ అంటే ఇప్పుడు నార్మల్గా పుట్టిన నేనే యావత్ ప్రపంచం గురించి మంచి ధర్మం గురించి ఆలోచిస్తున్నాను. మీరు జడ్జి అంటే అసలుకి నిజంగా మీరు ఏ అదృష్టం చేసుకుంటే మీరు జడ్జిగా పుట్టుంటారో ఇక అది వర్ణించలేము మనము. అలాంటిది మీరు ఇతనికి మంచి చెప్పారా చెడు చెప్పారా అదైతే నాకు తెలియదు. కాబట్టి నేను మీకు ఒక్కటి చెప్తాను సార్, జడ్జి అయినా అడుక్కు తినేవాడైనా మనిషిలో ఉండేది ఒకే జీవి, ప్రాణం అనే జీవి, ఆత్మ అనేది భగవంతుడికి ఒక్కటే. అందరి శరీరాల్లో ఉండేది తారతమ్యం లేకుండా ఆత్మ ఒక్కటే. అలాంటిది మీరు జడ్జి పొజిషన్లో ఉండి ఫీజుల కోసం జస్ట్ డబ్బుల కోసము మీరు విడదీస్తున్నారో విడదీయట్లేదో నాకైతే తెలియదు సార్. కానీ మంచిని చెయ్యండి సార్, కలపండి. నన్ను కాదు ఇక ఈ బంధము నేను దేవుడికి వదిలేశాను. ఇక మా ఇద్దరి బంధము డివైన్ కలుపుతుందా కలపదా అనేది నాకు ఇక అనవసరము. ఏ జడ్జిమెంట్ ఇచ్చినా భగవంతుడు నాకు అనవసరం, నేను అది ఇష్టపూర్తిగా స్వీకరిస్తాను. కానీ మీరు రిటైర్డ్ జడ్జి అంట, మంచిని చెయ్యండి సార్ ప్లీజ్. నా కోసం కాదు, నా కోసం నేను నా ప్రాణం పోయిన మనుషులని అడగను, దేవుని మాత్రమే అడుగుతాను. మంచిని చెయ్యండి, జంటలని కలపండి. మీకు ఎంత పుణ్యం వస్తుందంటే, డబ్బుదేముంది సార్, డబ్బు ఈరోజు పోతే నీకు ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ పచ్చని జంటల్ని విడదీస్తే ఏమొస్తుంది సార్? అసలు మీకు పూర్తిగా అయితే వాళ్ళ జీవితాల గురించి తెలియదు కదా సార్. తెలుసుకోండి, మంచిని చెయ్యండి ప్లీజ్. ప్రతి ఒక్క జంటని కలపండి. మీకు ఆ పుణ్యము మీ బిడ్డలకి, మీ కొడుకులకి, మీ కోడళ్ళకి తరతరాలు పుణ్యంగా మీ అకౌంట్లో ఉంటుంది.